హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగంట హస్బెండ్ ఎయిత్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. అభి బెంచ్ మీద కూర్చుని ఆలోచిస్తూ గగన్ అన్నది కూడా కరెక్టే. ఆ డేవిల్కి నేను భయపడ్డం ఏంటి నాన్సెన్స్ కాకపోతే కాలేజీలో నేను ఉండేది మహా అయితే 6 months అంతేకా. అప్పటి వరకు దీని టార్చర్ భరిస్తే వదిలిపోతుంది. అయినా అది నన్ను ఏం విసిగించదు కదా టార్చర్ అనడానికి. ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. నేనేమన్నా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది అంతే కదా అని సిరి కోసం పాజిటివ్గా థింక్ చేసి ఒప్పుకుంటే పోలే మనకు లైఫ్లో ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది అనుకుని తనలోని ఎరగంటని కాసేపు పక్కన పెట్టి విశ్వామిత్ర గెటప్ వేయడానికి నిర్ణయించుకుని వెళ్ళాడు ఫ్రెండ్స్ దగ్గరకు. ప్రియాంక ఎప్పట్లాగే సాంగ్స్ పాడడానికి నేమ్ ఇచ్చింది. సిరివల్లి మాత్రం నేను ఎందులోనూ పార్టిసిపేట్ చేయను అంది. కొందరు కపుల్ డ్యాన్స్, కొందరు సింగిల్, అలా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి నేమ్ ఇచ్చారు. పేరు లిస్ట్ చూసిన గగన్ సిరి పేరు లేకపోవడంతో తను ఇంకా ఎందులోనూ ఇవ్వలేదని కన్ఫర్మ్ చేసుకుని అభి ఒప్పుకుంటే బాగుండు అనుకున్నాడు. వెనుకే వచ్చిన అభి, రే మామ, నువ్వు చెప్పిన దానికి నేను ఓకే, నేను చేస్తా, నువ్వు ఆ డెవిల్కి చెప్పు, అలాగే ఎక్స్ట్రా కటింగ్లు ఇవ్వద్దని నా మాటకి వార్నింగ్ కూడా ఇవ్వు అని యాటిట్యూడ్ లుక్తో అన్నాడు. గగన్, వీడి గోల తగలడా, అందాల అప్సర్స్ లాంటి అమ్మాయి కోరి వస్తే కుక్కను తరిమినట్లు తరుముతున్నాడు అనుకుని, చిచి తను కుక్కేంటి, కాసులు కురిపించే సిరి మహాలక్ష్మి అయితే అనుకుని, పదండ్రా సార్ ఆర్డర్ వేశారుగా అమలు చేద్దాం అని సిరి క్లాస్ వైపు అందరూ కట్టగట్టుకుని వెళ్ళారు. సిరి క్లాస్లో వర్క్ చేసుకుంటుంది. ప్రియాంక ఏదో చెప్తుంటే ఊకొడుతూ హాయ్ సిరివల్లి అంటూ వచ్చారు గగన్ వాళ్ళు. తలెత్తి చూస్తే వెనుకే ఉన్న స్నేహం చూడగానే త్వరగానే రికవర్ అయ్యి వచ్చేసిందే ఈ కంకరోడ్డు మొహంది అని తిట్టుకుంటూ, ఏంటి ఇలా దయచేశారు సీనియర్ సార్స్, మూతి మూలగా పెట్టింది. నీకో విషయం చెప్తాము, వింటే ఎగిరి గంతులేస్తావు అన్నాడు గగన్ నవ్వుతూ. ప్రియాంక వాళ్ళని డౌట్గా చూస్తూ, ఇది ఎగిరి గంతులు వేసిన న్యూస్ అంటున్నారు, ఆ యాటిట్యూడ్ అభి గురించి చెప్పేదనుకుంటా. అదో రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టింది ప్రియాంక ఫేస్లో. సీరియస్ ఎక్స్ప్రెషన్స్ చూసి గగన్ కొంచెం తగ్గాడు. కంచు కరోడా ఎలా చూస్తుందో తినేసేలా అని కొనుక్కున్నాడు. చెప్పండి ఏంటి, నేను అంత గంగిరలు తిరిగే గుడ్ న్యూస్ అని నోట్స్ రాసుకుంటూనే అడిగింది సిరి. స్నేహ స్పీడ్గా ముందుకు వచ్చి, ఏయ్ లేచి నిలబడి అడగకుండా కూర్చునే పెద్ద ఫోజు కొడుతున్నావు, సీనియర్స్ అని రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా అని అరిచింది. అభిని ప్రేమించాన్ని వెంటబడి తన ప్లాన్ అంతా నాశనం చేసిందని ఖర్చుతో అవకాశం దొరికిందని ఇప్పుడు చూపించుతుంది. ఏయ్ ఏంటి తెగ రెచ్చిపోతున్నావు, నేను మీ దగ్గరకు వస్తే రెస్పెక్ట్ ఇస్తా, మీరు వచ్చారు కాబట్టి మీరు ఇవ్వాలి, తొక్కలో రీజన్స్ నా దగ్గర కాదు, అయినా నువ్వు ముయ్ అని మీరు చెప్పండి నాతో ఏంటి పని అంది సిరి. స్నేహ బుసలు కొడుతూ సిరిని కాల్చేస్తేలా చూసింది. స్నేహాన్ని చూసి పోవే అని లిప్స్ మూమెంట్ ఇచ్చి గగన్ వైపు చూసి, చెబుతారా వెళ్తారా, నాకు వర్క్ ఉంది అని బల్పుగా అంది సిరి. అది మాకు ఈ ఇయర్ లాస్ట్ కదా, అందుకే కాలేజీలో ఫెస్ట్లో మంచి రొమాంటిక్ నాటకం వేద్దాం అనుకున్నాము, అందులో క్యారెక్టర్ నువ్వైతే బాగుంటుంది అని నిన్ను అడుగుదామని వచ్చాం అన్నాడు గగన్. అబ్బో, డ్రామా బాజాలు బ్యాచ్ మరో డ్రామా వేస్తారా, అలా విడ్డూరమే అని పెద్ద విరిసి, ఇంతకు మీరు వేసేది ఏం డ్రామా అంది సిరి. సిరి విక్రింతకు సన్నగా నవ్వుకుంటూ, విశ్వామిత్ర మేనకల ప్రణయకావ్యం, విశ్వామిత్రుడికి అభిరామ్, మేనకగా నువ్వు అయితే బాగుంటుందని, నీకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చుగా, అందుకే నిన్ను అడుగుతున్నాము, నీకు ఓకే కదా అన్నాడు గగన్. నాట్ ఓకే అంది లేచి నిలబడి సిరి. గగన్ అండ్ గ్యాంగ్తో పాటే గుమ్మం దగ్గరే ఉన్న కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయాడు సిరి మాట విని. సిరి, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా, మా అభితో పార్ట్నర్గా చేయాలి అన్నాడు గగన్. సో వాట్ అని నిర్లక్ష్యంగా అడిగి, అభిరామ్ గారితో అయితే చేయాలనే రూల్ ఏమైనా ఉందా అని వంకరగా అడిగి, నాకు ఇంట్రెస్ట్ లేదు అంది సిరి. మ్యాటర్ చెప్పగానే తీన్మార్ డ్యాన్స్ ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్లకు ట్యూబ్లు పేలిపోయాయి. ఇదేంటి ఇలా రివర్స్ అయింది, ఇది అవకాశంగా తీసుకుని ఈసారి ఎలా అయినా ఆ అభిగాడిని దెబ్బ కొట్టాలనుకున్నాను, ఇది ప్లాప్ చేసింది అనుకున్నాడు కళ్యాణ్. గగన్ ఉసూరుమంటూ, దీని తిక్క రోజు ఫీల్ మై లవ్ అంటూ వాడి చుట్టూ బొంగరంగా తిరుగుతుంది, వాడిని లైన్లో పెట్టి మంచి ఛాన్స్ వచ్చేసరికి ఎగురుతనుతుంది. సరిపోయారు, వాడికి ఒప్పించేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది. వాడు ఓకే అంటే మేడం గారికి తిక్క తిరిగింది కాబోలు. దేవుడా, ఇలాంటి మేళం నాకు ఎక్కడ దొరుకుతారా బాబు అనుకుంటూ పదండే హే అని సిరిని నమిలి మింగేసేలా చూస్తూ వెళ్ళాడు మొహం గుంటగా పెట్టుకుని గగన్. లోపల తీన్మార్ ఆడుతున్న సిరి ఒప్పుకోనందుకు వెలిగిపోతున్న మొహంతో వెళ్ళింది స్నేహ.
కళ్యాణ్ వాళ్ళని చూసి పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చాడు. ఏంటి సిరివల్లి మంచి ఛాన్స్ వచ్చిందే, కోరుకున్న ప్రియుడితో పెర్ఫార్మెన్స్ చేసే ఆఫర్ వచ్చిందంట. ఇక ఫెస్టివల్ హ్యాపీ అంతా నీ ఫేస్లోనే ఉంటుంది అన్నాడు వెటకారంగా. షో దేవుడా అని తల మీద చేతులు పెట్టుకుని, ఏంటి నీ బాధ, ఇప్పుడు తెగ కారుస్తున్నావు అని కోపంగా చూస్తూ అడిగింది సిరి. అదేముంది, కడుపు మంట, గ్యాస్ బయటికి తన్నేస్తుంది, అది మనకు చూపించడానికి లగెత్తుకొచ్చాడు అని గుర్రుగా చూసింది కళ్యాణ్ వైపు ప్రియాంక. ఏయ్ నువ్వు ముయ్ అని గసిరి, నువ్వు చెప్పు సిరి, ఏంటి అన్నది నిజమేగా అని కళ్ళెగరేశాడు. అదంతా నీకు అనవసరం, అన్నీ మూసుకుని వెళ్ళు, పదవే. ఎదవ నస, హెడేక్గా ఉంది, కాఫీ తాగుతా అని కొరకొర కళ్యాణ్ వైపు చూస్తూ వెళ్ళింది సిరి. వెళ్తూ ఎంత దూరం వెళ్ళినా చివరకు చేరాల్సింది నా కాగుల్లోకే, నిన్ను వదలనే అని క్రూయల్గా నవ్వుతూ వెళ్ళాడు కళ్యాణ్. రే మచ్చా, తెగ బిల్డప్ ఇచ్చావు, నీతో పెర్ఫార్మెన్స్ అనగానే సిరివల్లి సంకలు గుద్దుకుంటుంది అని ఒప్పుకుంటుందని. కానీ అక్కడ అంత ఫరక్ లేదు, ఎడమకాలతో తన్నింది, చేయను అని అన్నాడు గగన్. వాట్, తను నాతో పెర్ఫార్మెన్స్ చేయడానికి డెవిల్ ఒప్పుకోలేదా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అభి. అదే మేము తెలుగులో కూసాం, వాట్ గీట్ అంటూ అరవనవసరం లేదు అన్నాడు విసుగ్గా గగన్. స్నేహ వచ్చి పైగా ఎంత రెక్లెస్గా చెప్పిందో తెలుసా ఆన్సర్, సీనియర్స్ అనే రెస్పెక్ట్ అనేది లేకుండా, ఎంత పొగరో దానికి, ఏం చూసుకోనో అని అభిని రెచ్చగొడుతుంది. షడప్ స్నేహ, తనగా తనేమి మనల్ని అనలేదు, నువ్వు మాట తూలితేనే తను అంది, ఇప్పుడు నువ్వు సీన్ చేయకు అంటూ గదిమడు గగన్. ఏంటో ఫ్రెండ్స్ కంటే దానికి తమరు ఓ సపోర్ట్ చేస్తున్నారు, ఏంటి మ్యాటర్ అంది అక్కసుగా స్నేహ. మ్యాటర్ ఏమీ లేదు, నువ్వు మందర పాత్ర పోషించకు, ఏం చేద్దాం మచ్చా అన్నాడు గగన్. మౌనంగా ఆలోచిస్తూ అభిరామ్ సిరి క్యాంటీన్కి వచ్చింది లంచ్ చేయడానికి. తన వైపే గుర్రుగా చూస్తున్నాడు అభి. అది చూసిన ప్రియాంక, ఏమే నీ గురుడు నిన్ను కళ్ళాలతో కాల్చేస్తున్నాడు అంది. చూషా, మాట్లాడకు అని సైలెంట్గా లంచ్ చేస్తుంది. ఎప్పుడు కళ్ళని తన మీదే పెట్టి ఉండేది, ఇదేంటి కటింగ్లు ఇస్తుంది అని బియల్ని రబ్ చేసుకుంటూ థింక్ చేశాడు అభి. ఏంట్రా మచ్చ, సీన్ రివర్స్ అయింది, ఎప్పుడు తను కదా నీకు సైట్ కొట్టేది, ఇప్పుడు నువ్వు కొడుతున్నావు అన్నాడు గగన్ ఈకిలించుతూ. నీ అమ్మమ్మ, దానికి నేను లైన్ వేయడం ఏంటి, నువ్వు నీ ఓవర్ ఎక్సైట్మెంట్ అని విసుగు ప్రదర్శిస్తూ. దానిలో మార్పు నిజమేనా లేక నటిస్తుందా అని చూస్తున్నా అంతే అన్నాడు అభి. చాలా టైం సిన్నే చూడటంతో లోలోనే కుళ్ళిపోతున్న స్నేహకు రిలీఫ్గా ఉంది అభి మాటలు విని. మనిషికి మార్పు సహజం, నీ వెనుకే తిరిగి తన టైం వేస్ట్ అనుకుందేమో అన్నాడు గగన్. తను అన్నది అభి మనసును టచ్ చేసి మరింత కఠినంగా మారుతుందని ఊహించలేకపోయాడు గగన్. అందుకే ఐ హేట్ లవ్ అని, అదే భార్యాభర్తల బంధం అయితే ఎన్ని మనస్పర్ధలు వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడరు అని లేచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు మనసుకు తాకి సిరికి కళ్ళల్లో నీరు ఊరాయి. చేతితో టేబుల్ కొట్టి తను ఎంత రాంగ్ మాట్లాడాడని ఫీల్ అయ్యి సిరిని చూసి సారీరా అని వెళ్ళాడు గగన్. స్నేహ ఒక కన్నింగ్ లుక్ ఇచ్చి ఎగతాళిగా నవ్వి బొటనవేలు కిందకు దింపి చూపించుతూ చుచుచు అని మూతి పంది మూతలా ముడిచి వెక్కిరించింది. ప్రియాంక కోపంగా సర్రును లేచి, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని లేచింది. ప్రియాంక రూడ్నెస్ కోసం తెలిసిన స్నేహ అక్కడ నుండి పారిపోయింది, ఉతికి ఆరేస్తుందన్న భయపడి. ఇంకా కాలేజీలో ఉండబట్టలేక ప్రియా, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది సిరి. మనుషుల మనస్తత్వం అర్థం చేసుకొని ఆ ఎరగంటి మాటలకు పట్టించుకుంటావేంటి సిరి, సిల్లిగా, అలాంటి వాళ్ళను నీ షాడో టచ్ చేసే అర్హత కూడా లేదు అని కోపంగా తిట్టి, సరే పద నేను వస్తా అంటూ క్లాస్కి వెళ్ళి బ్యాగ్స్ తెచ్చింది ప్రియాంక. ఇద్దరు సిరి కారులో ఇంటికి వెళ్ళారు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.